కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన మారుతున్న నిర్వచనం అనే కథ విందాం. ఈ కథ తరుణి అంతర్జాల పత్రికలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఏంటి విజయ, 2 రోజులు పనులకు రాలేదు? ఈ నెలలో ఇది 4వ సారి నువ్వు మానేయటం. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాధ్యమైనంత శాంతంగా అడిగింది మధుమతి పని మనిషి విజయని. మా పాలెల్లో అందరం కలిసి కొండగుట్ట పోయినాం మేడం, అందుకే రాలేదు అంది విజయ అంట్ల గిన్నెలు తోముతూ. అలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా విజయ? వస్తావో రావో తెలీదు. ఉదయం పూట హడావుడి నీకు తెలుసు కదా. రాలేని రోజు ముందే చెప్తే నేను చేసుకుంటాను. ఈసారి కాస్త కోపంగా అంది మధుమతి. అనుకోకుండా పోయినాం మేడం, అక్కడికెళ్ళి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు అంది చాలా కూల్గా. పిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంది మధుమతి. ప్రతిసారి ఇలాగే చెప్పకుండా మానేయటం, అడిగితే ఒకసారి ఊరెళ్ళానంటుంది, మరోసారి ఆరోగ్యం బాగాలేదని సమాధానం చెప్పటం మామూలైపోయింది. నెలకి 2 రోజుల కంటే ఎక్కువ రోజులు మానేస్తే జీతం కట్ చేయవచ్చు కదా అంటాడు మధుమతి భర్త దామోదరం. అలా చేసినా ఏమన్నా గట్టిగా అన్నా మానేస్తుందేమో అనే భయం మధుమతికి. పనివాళ్లలో ఐకమత్యం చాలా ఉంటుంది. జీతాలు, పని గంటలు మొదలైన వాటికి సంబంధించినవి అందరూ ఒకటే రూల్స్. ఏ కారణం చేతనైనా పని మనిషిని తీసివేస్తే వేరే పని వాళ్ళని చెయ్యనివ్వరు. ఈ రూల్స్ గవర్నమెంట్ పెట్టినవేమీ కాదు, వాళ్లల్లో వాళ్లే పెట్టుకున్నవే. ఇవన్నీ తెలిసే మధుమతి విజయ ఎలా చేసినా సర్దుకుపోతుంది. మధుమతి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్, భర్త దామోదర్ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. 2 మగపిల్లలు, ఒకళ్ళు 9th క్లాస్, మరొకరు ఇంటర్. ఉదయం 8:30కే స్కూల్కి చేరిపోవాలి. ఊరి శివార్లలో ఉన్న సొంతిల్లు నుంచి ఆమె పనిచేసే స్కూల్కి 1 గంట ప్రయాణం. దాంతో 7:30కే బయలుదేరాలి. తెల్లవారుజామున 4:30కి లేస్తే ఇల్లు చిమ్ముకొని వంట చేసి బాక్సులు సర్ది అంతా పని చేసుకొని హడావుడిగా తిని తినక స్కూల్కి పరిగెడుతుంది. టైంకి బస్ స్టాప్కి చేరుకోలేకపోతే బస్ మిస్ అవుతుంది, లేట్ మార్క్ పడుతుంది. 3 లేట్ మార్కులకి హాఫ్ డే సీఎల్ కట్ చేస్తాడు ప్రిన్సిపల్. పొద్దున్నే వాకిలి చిమ్మి ముగ్గు వేసి గిన్నెలు తోమటానికి పని మనిషిని పెట్టుకుంది. కానీ ఆ అమ్మాయి ఏ రోజు వస్తుందో ఏ రోజు మానేస్తుందో తెలీదు. టైంకి రాదు. నెలలో ఏదో ఒక వంకతో 5-6 రోజులు మానేస్తుంది. 6:30 దాకా చూసి అప్పుడు రాదు అని తెలిసాక పని చేసుకునేసరికి స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. జీతం కట్ చేస్తే ఊరుకోదు. అమ్మా, ఇవేనా గిన్నెలు? చాయ్ గిన్నె రాలేదు. ఆలోచనలో మునిగిపోయి వంట హడావుల్లో ఉన్న మధుమతి విజయ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. దాని మాటలకు అర్థం చాయ్ ఇంకా ఇవ్వలేదు అని. స్టవ్ మీద నుంచి టీ గ్లాసులో పోసి తీసుకెళ్లి ఇచ్చింది. నాకు టైం అయిపోతున్నా దీనికి టీ ఇవ్వటం మాత్రం తప్పదు. గుణుక్కుంటూ తన పనిలో మునిగిపోయింది మధుమతి. ఆ అమ్మాయికి కాఫీలు, టీలు, టిఫిన్లు, పాత బట్టలు అంటూ అలవాటు చేసింది నువ్వే, అనుభవించు అన్నాడు దామోదర్. అతనికి చాలా కోపం ఈ విషయంలో. పనికి డబ్బులు ఇస్తాం, మళ్ళీ ఇవన్నీ అనవసరం అని అతని ఉద్దేశం. మనతో పాటే పనివాళ్లు కూడా అనేది మధుమతి సిద్ధాంతం. మధుమతికి కొన్ని నెలలుగా ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అది గైనిక్ ప్రాబ్లం. అర్జెంటుగా సర్జరీ చేసి యూటరస్ రిమూవ్ చేయాలి అన్నది డాక్టర్. జనవరిలో ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంది. అయితే 10th క్లాస్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. తనది ముఖ్యమైన మ్యాథ్స్ సబ్జెక్ట్. లీవ్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ ఒప్పుకోలేదు. మధుమతికి కూడా అయిష్టంగానే ఉంది ఇప్పుడు సర్జరీ చేయించుకోవటానికి. కానీ డాక్టర్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేస్తే వేరే దానికి దారి తీస్తుంది అంది. మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే ఈ స్కూల్ మానేసి సర్జరీ తర్వాత మరో స్కూల్లో చూసుకోవచ్చు అన్నాడు దామోదర్. కానీ పిల్లల భవిష్యత్తు తన వల్ల పాడు కాకూడదు అని ఒక బాధ్యత గల టీచర్గా ఆలోచిస్తున్నది మధుమతి. ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆమెకి. 1 నెల మాత్రమే సెలవు తీసుకుని తర్వాత ఎలాగైనా స్కూల్కి వస్తాను అని చెప్పిన మీదట ఒప్పుకున్నాడు ప్రిన్సిపల్. దామోదర్కి అతి కష్టం మీద 3 రోజులు సెలవు దొరికింది. మధుమతిని చూసుకోవటానికి ఆమె తల్లి వచ్చింది. నెల కాగానే కేవలం 10th క్లాస్ వాళ్ళ కోసం స్కూల్కి వెళ్ళొచ్చేది. ప్రిన్సిపల్ శాలరీ కూడా 1 గంటకే ఇచ్చాడు.
పిల్లలిద్దరు పరీక్షలు కాగానే రెస్ట్ తీసుకోవటానికి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సమాజంలో కొన్ని వర్గాలు ఆర్థికంగా, శారీరకంగా దోపిడీకి గురి కావటానికి కారణం నిరక్షరాస్యత. విద్యావంతులైన వారిలో తమ హక్కుల గురించి అవగాహన ఉంటుంది కాబట్టి వారికి చెందవలసిన ప్రయోజనాలు తదితరాలను పొందగలుగుతారు. కానీ నిరక్షరాస్యులకు అవగాహన ఉండదు కాబట్టి వారే ఎక్కువ దోపిడీకి గురవుతున్నారు. టీవీలో ఏదో విషయమై చర్చా కార్యక్రమం చూస్తున్న దామోదర్ పెదవులపై చిన్న చిరునవ్వు కదలాడింది. అది వినగానే, ఏంటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, కామెడీ ప్రోగ్రాం వస్తుందా అంటూ లోపలికొచ్చాడు రాధాకృష్ణ. రా కూర్చో, ఇంత పొద్దున్నే వచ్చావు, మీ చెల్లాయి ఊర్లో లేదు కాఫీ ఇవ్వటానికి అన్నాడు దామోదర్. మా చెల్లాయి లేకపోతే నువ్వు ఇవ్వచ్చుగా అన్నాడు కూర్చుంటూ రాధాకృష్ణ. నా చేతి కాఫీ ఒక్కసారి తాగావంటే జీవితంలో మళ్ళీ కాఫీ మోహం చూడవు అన్నాడు దామోదర్. ఆ సంగతి నాకు మీ చెల్లాయికి ఇద్దరికీ తెలుసు. అందుకే మా చెల్లాయి ఊరి నుంచి వచ్చేదాకా వంటలపై నిన్ను అనవసరమైన ప్రయోగాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పింది. రోజు అన్నం ఒక్కటి వండుకో, మిగిలినవి తను చేసిస్తుంది. అన్నట్లు ఈరోజు ఆదివారమేగా, భోజనానికి ఇంటికి పిలుచుకురమ్మంది అంటూ చెప్పాడు రాధాకృష్ణ. ఎందుకోయ్ అనవసరమైన శ్రమ, 1-2 రోజులు కాదు, ఏకంగా నెల రోజులు, నేను ఎలాగో తిప్పలు పడతాలే అన్నాడు దామోదర్. ఈ అగ్రిమెంట్లన్నీ మన హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే చేసేసుకున్నారట, కాబట్టి నీ మాట నా మాట చెల్లదు. త్వరగా డ్రెస్ మార్చుకో, వెళ్దాం. ఇంతకీ నేను వచ్చేసరికి ఎందుకు నవ్వుతున్నావో చెప్పనే లేదు అడిగాడు రాధాకృష్ణ. ఏమీ లేదు, పుస్తకాలలో రాసేవాటికి, స్టేజి మీద మాట్లాడేవాటికి, ప్రాక్టికల్గా సమాజంలో జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన లేదని నవ్వుకుంటున్నాను. నిరక్షరాస్యులలో దోపిడీ ఎక్కువ ఉంటుందని ఇందాక టీవీలో ఒక విశ్లేషకుడు చెప్తున్నాడు. నెలలో కనీసం వారం రోజులు చెప్పా పెట్టకుండా మానేస్తుంది మా పని మనిషి. కానీ ఆ అమ్మాయికి మొత్తం జీతం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఊరుకోదు, మానేస్తాను అని బెదిరిస్తుంది. అదే చదువుకున్న మా ఆవిడికి నెలకి 1 లీవు, అది కూడా ముందు చెప్పి పెట్టాలి. లేదంటే ఆ ఒక్క సెలవు కూడా జీతం కట్ చేస్తాడు. ఒక టైం అంటూ లేకుండా తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటుంది మా పనమ్మాయి. ఒక్కొక్కసారి సగం గిన్నెలు మా ఆవిడే తోముకోవాల్సి వస్తుంది. కానీ మా ఆవిడ స్కూల్లో 3 సార్లు ఆలస్యంగా వెళ్తే హాఫ్ డే సీఎల్ కట్ చేస్తారు. కిందటి నెల మా ఆవిడ్ని చూసుకోవటానికి మా అత్తగారు వచ్చింది. ఒక మనిషి ఎక్కువ వచ్చిందని జీతం ఎక్కువ తీసుకుంది. 35 మంది ఉండాల్సిన క్లాస్లో 50 మంది పిల్లల్ని పెట్టి చదువు చెప్పాలి. ఈ 15 మందికి ఎక్స్ట్రా జీతం అంటూ ఏమీ ఉండదు. అది కాక రెమిడియల్ క్లాసెస్ పేరుతో సాయంత్రం 7 గంటల దాకా వారంలో ఒకసారి ఉండాల్సి వస్తుంది. ఆదివారాలు కూడా స్కూల్కి వెళ్లాల్సిందే. వీటన్నిటికీ ఎక్కువ జీతం ఏమీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తనకే కాదు, నాకు కూడా అదే పరిస్థితి. తన సర్జరీ అయినప్పుడు నాకు అతి కష్టం మీద 3 రోజులు సెలవు దొరికింది. ఇప్పుడు చెప్పు, టీవీలో వాళ్ళు చెప్పే బలహీనులు, నిరక్షరాస్యుల దోపిడీ లాంటి వాటికి అర్థమేమిటి? ఎవరు బలహీనులు అడిగాడు దామోదర్. దామోదర్ అన్నది నిజమే. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉబుసుపోక సర్వెంట్స్ని పెట్టుకోవటం లేదు. టైం అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. హౌస్ మేట్స్ అనే కాదు, ఈ మధ్య తన స్నేహితుడు ఇల్లు కట్టించుకున్నాడు. పని మొదలుపెట్టినప్పటి నుంచి మేస్త్రి, కూలీలు, ప్లంబర్స్, పెయింటర్స్ ఇలా అన్ని రకాల పని వాళ్లతో నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాలంతో పాటు పరిస్థితుల్ని బట్టి నిర్వచనాలు మారుతూ ఉంటాయి దామోదర్. ఒకప్పుడు పనివాళ్లు ఎక్కువ ఉండేవాళ్ళు, ఒకరు కాకపోతే మరొకరు వచ్చేవారు. కాబట్టి వాళ్ళు భయంతో యజమానుల చెప్పు చేతల్లో ఉన్నారు. నేడు విద్యార్థికులు ఎక్కువ ఉన్నారు. శ్రామిక పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి రాజ్యం వాళ్లదే. ఇప్పుడు విద్యార్థికులలో ఒకళ్ళు మానేస్తే 10 మంది తక్కువ వేతనాలకు కూడా చేయడానికి సిద్ధంగా ఉండటంతో ఉద్యోగస్తులు యజమానుల కంట్రోల్లో ఉంటున్నారు అన్నాడు రామకృష్ణ. అంటే దోపిడీకి చదువుతో సంబంధం లేదు అనేగా అర్థం. మరి బలహీనులు ఎవరు అడిగాడు దామోదర్. కాలానికి అనుగుణంగా మానసిక బలహీనులు, ఆర్థిక బలహీనులు అని ఉంటారు. అయినా ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను, కానీ పరిస్థితులు తారుమారవుతున్నాయి అని మాత్రం చెప్పగలను అన్నాడు దామోదర్.
ఇదండి వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన మారుతున్న నిర్వచనం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.